గురక పెట్టేవాడట. కానీ వీడు మోడర్న్ రాక్షసుడు కదా, తాగి గురక పెట్టాడు. లక్ష్మి, నువ్విక్కడ? నీ గురకకి నిద్ర పట్టక లేచి కూర్చున్నాను. ఆ రౌడీ వెధవ ఇటు రావడం చూసి నేను కూడా వాడి వెనకాలే వచ్చాను. వాడు దొంగతనం చేయడానికి వచ్చాడనుకున్నాను. తీరా చూస్తే వాడు నిన్ను చంపడానికి కత్తి తీశాడు. ఏం చేయాలో అర్థం కాక వెంటనే అరిచేశాను. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ లక్ష్మి. ఏం థ్యాంక్స్? నువ్వు ఇలా మందు తాగి పడుకుంటే ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఇదే పరిస్థితి. పీటర్ సార్, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయినా మీ జ్ఞాపకాలు మాత్రం మా గుండెల్లో అలాగే ఉండిపోయాయి. మీరు నన్ను చాలా మోసం చేశారు. కడ వరకు కలిసి ప్రయాణించాలనుకున్నా నా ఆశను కాలరాసి మీరొక్కరే వెళ్ళిపోయారు. కాదు, మీరు వెళ్ళిపోలేదు. ప్రాణం కంటే మిన్నగా భావించే మీ పరువు ప్రతిష్టల్ని మంట కలిపి ఆ రాజాగాడే నిలువున మీ ప్రాణాలు తీశాడు. నాకు తెలుసు సార్, నాకు తెలుసు. ఆఖరి శ్వాస విడిచే వరకు కూడా మీ మనసు ఆ జాన్పాల్ గారికి జరిగిన అన్యాయం గురించే తప్పించి ఉంటుంది. ఎందుకంటే మీకు తెలిసింది మంచిని పెంచటమే. మీరు కోరుకునే ఆ మంచి మంచులా మీ కళ్ళ ముందే కరిగిపోయింది. మీ నిజాయితీపై ఊహించని కళంకం ఏర్పడింది. అందుకే మీకు నమ్మకమైన మనిషిగా, మిమ్మల్ని అపారంగా ప్రేమించి గౌరవించే మనిషిగా మీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. అన్యాయంగా ఆక్రమించిన ఆ స్థలాన్ని ఆ రాజా నుండి దూరం చేసి జాన్ పాల్ గారికి అప్పగిస్తాను. మీ ఆత్మకు శాంతి చేకూరుస్తాను. మీరేమిటో, మీ నిజాయితీ ఏమిటో అందరికీ తెలిసేలా చేస్తాను. ఈ ప్రయత్నంలో ఒకవేళ నా ప్రాణం పోయినా అది నా అదృష్టంగానే భావిస్తాను. దిస్ ఈజ్ మై ప్రామిస్. హలో బావా, చెప్పు నిఖిత. మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వలేదు బావా. ఎందుకు? మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వబోతుండగా సడన్ గా సోఫా కింద ఒక రౌడీ గాడు కనిపించాడు. నాకు భయం వేసింది. వెంటనే అరిచి ఆ ప్లాన్ అంతా నేనే చెడగొట్టేశాను. నాకు చాలా బాధగా ఉంది బావా. ఇందులో బాధపడేదే ఉంది నిఖిత. పోనీలే, ఈ ప్లాన్ కాకపోతే మరొక ప్లాను. ఏయ్, నువ్వేం ఫీల్ అవ్వకు. తర్వాత మాట్లాడుకుందాం, కానీ ముందు ఫోన్ పెట్టేయ్. ఎవరికైనా అనుమానం వస్తుంది. అలాగే బావా. కూర్చోండి. అలగా జనంతో చేరి కనీస సభ్యతా సంస్కారం కూడా మర్చిపోయావన్నమాట. పరాయి వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు పిలుస్తూ రావాలనో లేదా తలుపు శబ్దం చేస్తూ రావాలన్న విషయం కూడా నీకు గుర్తులేదన్నమాట. అవునులే, సహవాస దోషం అలాంటిది. హలో, నీ అతి తెలివి మాటలు పక్కన పెట్టు. ప్రణీత్ వచ్చింది తన సొంత ఇంటికి.
పరాయింటికి కాదు. ఇతను నీ కొడుకన్న విషయం గుర్తుంచుకో. నాకు కొడుకే లేడని ఆనాడే నీళ్ళు వదులుకున్నాను. అలాంటప్పుడు నా ఇల్లు వాడిల్లు ఎలా అవుతుంది? చూడు మిస్టర్ మహేంద్ర, అలారం ఆగిపోయినంత మాత్రాన కాలం ఆగిపోతుందనుకోవడం మూర్ఖత్వం. నీ మనస్సాక్షిని చంపుకుని నీకెవరూ లేరని పైకి ఎంత చెప్పుకున్నా రక్త సంబంధాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు. రేపు నువ్వు మంచాన పడితే నిన్ను చూడవలసిన వాళ్ళు నీ కొడుకు, నీ కోడలు. నువ్వు చస్తే ఏడ్చేది, నీకు తలకొరువు పెట్టేది కూడా నీ కన్న కొడుకే. ఈ డబ్బు పదవి శాశ్వతం అనుకుని భ్రమపడకు. నా మాట విని వాళ్ళని చేరదీసుకో. ఏమిటయ్యా చేరదీసేది? నువ్వేమి నాకు వేదాంతం చెప్పనక్కర్లేదు. అడిగిందల్లా ఇచ్చి 25 ఏళ్లు ప్రేమగా పెంచిన కన్న తండ్రిని గుండెల మీద తన్ని వెళ్ళిపోయిన ఈ నీచుణ్ణి తిరిగి చేరదీయడం అన్న ప్రసక్తే లేదు. నాకెవరు శ్రీరంగ నీతులు చెప్పనక్కర్లేదు. అంతేనంటావు? అయితే నీతులు మానేసి చేతలే చూపిస్తా. ఏయ్, ఏమిటిది? నువ్వు ఇలా కత్తులు కటాలు చూపిస్తే మేమన్నా భయపడతాం అనుకున్నావా? ఆహా, నీ మేకపోతు గాంభీర్యం నా దగ్గర చెల్లదు మిస్టర్ మహేంద్ర. నువ్వు మర్యాదగా నేను చెప్పింది వింటే బతికిపోతావు. లేదంటే నిన్ను ఈ క్షణంలో చంపినా కూడా నిన్ను సేవ్ చేసేవాళ్ళు కానీ సాక్ష్యం చెప్పేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. అంటే నన్నేం చేయమంటావు? నీకు సంబంధించిన యావదాస్తికి వారసులు ప్రణీత్, అతని భార్య శ్రావణి అని డాక్యుమెంట్స్ తయారు చేశాం. అందుకు నువ్వు అంగీకరిస్తున్నట్టుగా ఈ పేపర్స్ మీద మర్యాదగా సంతకం చేయి. నో, నేను పెట్టను. పెట్టి తీరాలి. పెట్టనన్నానుగా. సంతకం పెడతావా లేదా? పెడతాను, ఉమ్. పెడతాను. వెరీ గుడ్. ఇక మీదటి యాస్తంతా వీళ్ళది. ఈ రోజు నుంచి వీళ్ళు ఈ ఇంట్లోనే ఉంటారు. వెర్రి వేషాలు వేసావో వేను. మ్మ్. త్వరగా రారా అన్నా. అన్నా అన్నా అన్నా, మ్మ్. పోలీసులు వస్తున్నారా? వస్తే రానిరా, ఆ? మనకేంటి? అది కాదన్నా, పోలీసులు మన ఇంటికి వస్తున్నారు. ఆ ప్రణీత వాళ్ళ నాన్న మహేంద్ర మన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడన్నా. ఏడ్చాడులే, వాడు మనల్ని ఏం చేస్తాడు? కమాన్ ఇన్స్పెక్టర్. రాజా, రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. ఓ, వాట్ ఎ సర్ప్రైజ్! ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ మహేంద్ర గారిని కూడా వెంట తీసుకొచ్చారే. వెరీ గుడ్. మేము వచ్చింది నేను సర్ప్రైజ్ చేయడానికో లేదా సంధి కుదర్చడానికో కాదు. మరి దేనికో? నిన్ను అరెస్ట్ చేయడానికి. అరెస్ట్ చేయడానికా? అంత నేరం నేనేం చేశాను? ఏం చేసావా? ఎంత అమాయకమైన ప్రశ్న. ప్రతిరోజు నువ్వు చేసేవన్నీ నేరాలేనని మాకు తెలియదు అనుకుంటున్నావా? ఇన్నాళ్ల నుండి నువ్వు ఎవరిని తన్నినా, ఎవరితో గొడవ పడినా సరైన సాక్ష్యం లేక నిన్ను అరెస్ట్ చేయలేకపోయాం. బట్ ఈ రోజు అవకాశం దొరికింది. నువ్వు ఈ మహేంద్ర గారిని హత్య చేయడానికి ప్రయత్నించావని నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. వీడిచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకుని నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా? రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించే లోఫర్ వీడు. నిజాయితీ గల పోలీస్ వ్యవస్థను అవినీతి ఆశ్రమంగా మార్చాలని ప్రయత్నించే చీటర్స్ కోటాలో బాటా ఉన్నవాడు వీడు. ఆఖరికి ఆస్తి అంతస్తుల వ్యామోహంతో కన్నబిడ్డ సుఖాన్ని కాదన్న కసాయివాడు వీడు. అలాంటి ఈడియట్ గాడి కంప్లైంట్తో నన్ను అరెస్ట్ చేస్తారా? అవునులే, ఎవరి వీపు వాడు కనిపించదు గనక ఎదుటివారి గురించి ఎన్నైనా చెప్తారు. అయినా మేము వచ్చింది మహేంద్ర గారి గురించి వినటానికి కాదు. మా టైం వేస్ట్ చేయకుండా నువ్వు వస్తావా, లాక్కెళ్ళమంటావా? ఆగండి బాబు, తొందరపడకండి. నా బిడ్డ సమస్యలు ఎదుర్కొని పరిష్కరిస్తాడే తప్ప ఎవరికి ఎటువంటి హాని చేయడు. ఇదిగో ఈయన కావాలని నా బిడ్డ చూడండి అమ్మా, మీ కొడుకు చేసే పని మీ దృష్టిలో మంచిదే కావచ్చు, కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవడం నేరం క్రిందే లెక్క. అది కాదు బాబు. చూడమ్మా, మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి. మిగతా విషయాలు కోర్టు తెలుస్తుంది. కమాన్.
ఏంటమ్మా ఇది? ఎందుకు ఏడుస్తున్నావు? వీళ్ళు నన్నేం చేయలేరు. నువ్వు ధైర్యంగా ఉండు. ఇన్స్పెక్టర్, పదండి. బాబు రాజా మన రాజాకేమవుతుంది, మీరేం కంగారు పడకండి. ఎందుకు చేయలేరురా? అటెంప్ట్ మర్డర్ కింద కనీసం ఓ 10 ఏళ్లైనా శిక్ష పడేలా చేసి కేసు ఎంత బలంగా ఉండేలా చేస్తానో చూడు. మన రాజాకేమవుతుంది, మీరేం కంగారు పడకండి. ఎందుకు చేయలేరురా? అటెంప్ట్ మర్డర్ కింద కనీసం ఓ 10 ఏళ్లైనా శిక్ష పడేలా చేసి కేసు ఎంత బలంగా ఉండేలా చేస్తానో చూడు. హలో, హలో డాడీ, నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను. నేను ఎంత చెప్పినా మీరు వినకుండా ఆ రాజా మీద కంప్లైంట్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి? నేను మీకు అక్కర్లేదనేగా? చూడు ప్రణీత్, నేను ఈ సొసైటీలో బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిని. అలాంటి నన్ను ఈ రాజా లాంటి వీధి రౌడీలు బెదిరిస్తే కూడా నేను ఏమీ చేత కానట్టు చేతులు ముడుచు కూర్చున్నానంటే రేపు ప్రతి ఒక్కడు నన్ను చీపుగా తీసి పాడేయడు. అంటే మీ పవర్ చూపించుకోవడానికి రాజాని అరెస్ట్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. మీరు మీ కంప్లైంట్ విత్డ్రా చేసుకుని తిరిగి రాలేదంటే ఆఖరికి మీకు నేను కూడా మిగలను. నేను నా భార్య విషం తాగి చేస్తాం. మా చావుకు కారణం మీరే, నేను రాసి మరీ చేస్తాం. మిస్టర్ మహేంద్ర, బయలుదేరండి. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్, నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నాను. What? అవును, బాగా ఆలోచించిన మీదట రాజా చేసిన దాంట్లో తప్పేం అనిపించట్లేదు. ఒక ప్రేమ జంటను కలిపాడు, పైగా నా కొడుకుని నా దగ్గర చేర్చాడు. అందుకే నా తప్పు నేను తెలుసుకున్నాను. దయచేసి రాజాను వదిలేయండి. ఇవన్నీ కంప్లైంట్ ఇవ్వక ముందు ఆలోచించుకోవాలండి. పోలీసులంటే ఇంత లోకువా? చచ్చా. రాజా, ఐఎమ్ సారీ. నీకెలా ఉందో తెలియదు కానీ గంట నుంచి నువ్వు ఆ మెట్ల మీద అటు ఇటు తిరుగుతుంటే నా కాళ్ళను పెడుతున్నాయి. మానసికంగా నేను అనుభవిస్తున్న బాధ ముందు ఈ కాళ్ళ నొప్పులు, వేళ్ల నొప్పులు లెక్కలోకి రావు బావా. అంటే నీ బాధంతా ఆ రాజాని ఏం చేయలేకపోయావనేగా? అవును, వాణ్ణి ఏ రౌడీలు ఏం చేయలేరు. పోలీసులు కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు. వాడలా గరానాగా తిరగడం చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. నీకిత ఎందుకలా కోపంతో నీ మనసు నువ్వే పాడు చేసుకుంటావు? ఆ రౌడీ ఫెలోతో మనకెందుకు కానీ పండుదలే. అదిగో, ఎన్నిసార్లు చెప్పాను అలాంటి మాటలు మాట్లాడొద్దని. చెప్తే వినవు కదా. సరే, నీ ఇష్టం. కానీ ఒక్కటి, వాడి మీద పగా పగా అంటూ టైం వేస్ట్ మాత్రం చేయకు. నేను అదే ఆలోచిస్తున్నాను, వాణ్ణెంత త్వరగా ఎలా దెబ్బ కొట్టాలా అని. కనురెప్పల్లోని కనుపాపల్లోన మురిపాలు, కను చూపుల్లోన అభిమాన